వైద్యో నారాయణ హరి అంటే వైద్యులు దేవుడితో సమానం అంటారు. తొలి జన్మ తల్లిదండ్రులు అందిస్తే మళ్ళీ జన్మ మాత్రం ఆ వైద్యులు అందిస్తారు. అలాంటి వైద్యుల సేవలు అందించే దేవాలయాలు, హాస్పిటల్స్. పేద ప్రజల కోసం సర్కార్ అనేక హాస్పిటల్స్ను ఏర్పాటు చేసింది. మరి ఆ సర్కార్ హాస్పిటల్లో మెయిన్గా గాంధీ హాస్పిటల్కి సంబంధించి కోవిడ్ కేసెస్ అయితే రావడం జరిగింది. సో కోవిడ్ కేసెస్కి సంబంధించి ఏమేమి వచ్చాయి, సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పబ్లిక్ ఏ రకంగా అలర్ట్ ఉండాలి, గాంధీ హాస్పిటల్కి సంబంధించి ఏ రకంగా అలర్ట్ అయ్యారు కోవిడ్కి సంబంధించి తదితర అంశాల గురించి తెలుసుకోవడానికి మనం ప్రజెంట్ అయితే గాంధీ హాస్పిటల్ దగ్గర ఉన్నాం. సో లోపలికి వెళ్దాం, సూపరింటెండెంట్ రాజారావు గారితో మాట్లాడదాం. ఎలా రకంగా సిద్ధం చేసుకున్నారు, పబ్లిక్కి ఏ రకంగా చెప్పబోతున్నారో వారి మాటలు అడిగి తెలుసుకున్నాం. సో ప్రస్తుతం మనం మాట్లాడడానికి గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు మనతో ఉన్నారు. మన అడిగి మనం తెలుసుకున్నాం. సార్ నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు సార్? ఎస్, బాగున్నాను. సో కోవిడ్కి ఈ JN1కి డిఫరెన్స్ ఏంది సార్? సిమ్టమ్స్ మొత్తం సేమే అనుకోవచ్చా? ఇది కోవిడ్లో వేరియంట్. ఒక పాండమిక్ వచ్చిపోయినాక ఆ వైరస్ రూపాంతరం చెందుతూ ఉంటుంది. అట్లా రూపాంతరం చెందుతున్న కొద్దిగా కొత్త కొత్త వేరియంట్స్, సబ్ వేరియంట్స్ పుట్టుకొస్తూ ఉంటాయి. ఇట్లా కొత్త వేరియంట్ వచ్చినప్పుడు దాని ప్రభావం ఎక్కువ ఉండొచ్చు, లేకపోతే బలహీనపడవచ్చు. అది చెప్పడానికి ఉండదు. ఇప్పుడు ఉన్నది ఒమిక్రాన్ సంబంధించిన దాని సబ్ వేరియంట్ ఇది. సో ఆ సబ్ వేరియంట్ ఇప్పుడు కేరళలో కేసులు పెరుగుతున్నాయి. అక్కడ మైల్డ్గానే ఉంది, సెల్ఫ్ లిమిటింగ్గా ఉంది, అంటే దానంతటా అదే తక్కువైపోతుంది. సో అంత సివియర్గా అయితే లేదు. కాకపోతే కోవిడ్కి సంబంధించి అది ఒమిక్రాన్కి సంబంధించిన సబ్ వేరియంట్ ఇన్ఫెక్టివిటీ రేట్ ఎక్కువ ఉంది, ట్రాన్స్మిసిబిలిటీ ఎక్కువ ఉంది. కాబట్టి స్ప్రెడ్ బాగా ఫాస్ట్గా అయ్యే అవకాశాలు ఉంటాయి. కాకపోతే మైల్డ్ ఉంటుంది కాబట్టి హాస్పిటలైజేషన్ అవసరం ఉండకపోవచ్చు అనేది మన ఒక అభిప్రాయం. సో JN1 అంటే మాక్సిమం చిన్నపిల్లలకే ఉంటుంది అనేసి అంటున్నారు. ఎంతవరకు వైరస్ చిన్నపిల్లలు, పెద్ద పిల్లలు అట్లేం చూడదు. అందరికీ స్ప్రెడ్ ఒకేలాగా ఉంటుంది, అందరిలో ఒకటే స్ప్రెడ్ అవుతుంది. కానీ కాకపోతే ఏ వైరల్ ఇల్నెస్ అయినా కానీ, ఎస్పెషల్లీ రెస్పిరేటరీ ఇల్నెస్ ఏదైనా కూడా, రెస్పిరేటరీ వైరసెస్ ఇంక్లూడింగ్ కోవిడ్ ఇప్పుడున్న ఈ వేరియంట్ ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ ఏజ్లో, అంటే పెద్దవాళ్ళలో అబౌవ్ 65 ఇయర్స్లో కానీ, చంటి పిల్లల్లో కానీ, ఎక్కువ అంటే ప్రెగ్నెంట్ లేడీస్లో కానివ్వండి, వాటి ప్రభావం ఎక్కువ చూపించే అవకాశం ఉంటుంది. స్ప్రెడ్ అందరిలో ఒకేలాగా అవుతుంది, కాకపోతే వాటి ప్రభావం మాత్రం వీళ్ళల్లో ఎక్కువ చూపించే అవకాశం. అంటే సేమ్ సిమ్టమ్స్ సార్, రెస్పిరేటరీ ప్రాబ్లమ్. ఇంతకుముందు కోవిడ్ వచ్చిన అన్ని వేరియంట్స్, సబ్ వేరియంట్స్ ఎన్నైతే వచ్చినాయో వాటి అన్నిటి లక్షణాలు కూడా ఒకటేలాగా ఉన్నాయి. సో వాటికి సంబంధించిన టెస్టింగ్ కిట్స్ కానివ్వండి, వాటికి సంబంధించిన లక్షణాలు కానివ్వండి, వాటికి సంబంధించిన ట్రీట్మెంట్ కానివ్వండి, వాటికి సంబంధించిన వ్యాక్సిన్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఒకటేలాగా ఉంటాయి. ఇది వేరేలాగైతే ఏమి ఉండదు. సో వీటికి సపరేట్ గైడ్లైన్స్, సపరేట్ మార్గదర్శకాలు ఏమి లేవు. ఇదివరకు మన కోవిడ్కి ఏవైతే మార్గదర్శకాలు వచ్చినాయో అవన్నీ కూడా వీటికి వర్తిస్తాయి. సో ఇప్పుడు కోవిడ్ ఫెస్టివల్ సీజన్, ఇప్పుడు న్యూ ఇయర్ వస్తుంది, మొత్తం అందరు బయట తిరగడానికి రెడీగా ఉంటారు, గ్యాదరింగ్స్ అవుతుంటాయి. సో వాళ్ళకి యూత్కి మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఇంత అందుకని ఇప్పుడు ప్రభుత్వం అలర్ట్ చేయడం జరిగింది. ప్రభుత్వం అలర్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే ఇదే. అంటే మనం ఇదివరకు కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ ఏదైతే మనం పాటించినామో, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయటము, హ్యాండ్స్ నీట్గా పెట్టుకోవటము, హ్యాండ్ శానిటైజేషన్, తర్వాత ఈ మాస్క్ ధరించటము, ఇటువంటి అన్నీ కూడా మనం తీసుకుంటే ఈ స్ప్రెడ్ అనేది డెఫినెట్గా ఆపచ్చు మనం. సో ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు అందరూ మాస్కులు పెట్టుకోకుండా ఈ ఎవరైతే సిమ్టమ్స్ ఉన్నవాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైతే ఈ కాఫ్, కోల్డ్, ఫీవర్ ఉన్నాయో వాళ్ళు విధిగా వాళ్ళంతటా వాళ్ళు ఐసోలేట్ అయిపోయి వాళ్ళు మాస్క్స్ పెట్టుకొని, తర్వాత చిన్నపిల్లల స్కూల్ గోయింగ్ వాళ్ళలో ఎవరినన్నా ఇటువంటి సిమ్టమ్స్ కనపడితే పిల్లలు వాళ్ళకి ఎట్లా వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేయాలో తెలియదు. కాబట్టి వాళ్ళు స్కూల్కి పంపకుండా ఉంటే స్కూల్లో స్ప్రెడ్ అనేది ఉండదు. అలాగే పెద్దవాళ్ళు సాధ్యమైనంత వరకు ఈ జనసమ్మర్దం ఉన్న ప్రదేశాల్లోకి పోకుండా ఉంటే మంచిది. పోవటం తప్పనిసరి అయినప్పుడు డెఫినెట్గా మాస్క్ పెట్టుకుంటే మంచిది. ఇప్పుడు మీరు చూస్తుంటే బస్సులో కానీ, మెట్రోలో కానీ ఎక్కువ ఓవర్ క్రౌడింగ్ ఉంటుంది కాబట్టి అవేమో ప్రయాణించి అక్కడ సోషల్ డిస్టెన్స్ అనే దానికి అర్థం ఉండదు. సో డెఫినెట్గా అటువంటి ప్రదేశాల్లో మాస్క్ ధరించుకొని, హ్యాండ్ శానిటైజేషన్ అంటే హ్యాండ్స్ని మనం క్లీన్గా ఉంచుకుంటే డెఫినెట్గా స్ప్రెడ్ అనేది మనం ఆపచ్చు. సో మెడిసిన్ ఏమైనా సిద్ధం చేసుకోమని ఆదేశాలు ఏమైనా వచ్చారా సెంట్రల్ నుంచే కానీ, ఇటు స్టేట్ నుంచే కానీ? ఆల్రెడీ మనకి అన్ని హాస్పిటల్స్లో కూడా, ఈ తెలంగాణలో ఉన్న అన్ని హాస్పిటల్స్లో కూడా, ఎందుకంటే అన్నీ కూడా మనం ట్రీట్ చేస్తున్నాయి కోవిడ్ని. సో అందరి దగ్గర ఈ మెడిసిన్స్ కానివ్వండి, ఎక్విప్మెంట్ కానివ్వండి, లేకపోతే దీనికి సంబంధించిన ఈ పీపీ కిట్లు కానీ, మాస్కులు కానీ, ఇవన్నీ కూడా ఉన్నాయి ఆల్రెడీ మాకు. కాకపోతే ఇవన్నీ ఉన్నాయా లేవో చూసుకోమన్నారు. తర్వాత ఈ ఇన్ఫ్లుయెంజా లైక్ ఇల్నెస్ కేసులు వస్తే వాటికి టెస్టింగ్ పెంచమన్నారు. ఇవన్నీ ఆల్రెడీ చేస్తున్నాము, ఇంకా కొంచెం ఎక్కువగా చేస్తాము.
సో ఫైనల్గా ఏం చెప్తున్నారు సార్ మీరు పబ్లిక్కి? పబ్లిక్ ఏంటంటే ఇప్పుడు రాబోయే ఫెస్టివల్స్లో ఓవర్ క్రౌడింగ్ ఇదంతా ఉంటుంది కాబట్టి డెఫినెట్గా మాస్క్ ధరించండి. క్రౌడింగ్లోకి పోయేటప్పుడు అంటే పబ్లిక్ ప్లేసుల్లోకి పోయేటప్పుడు జనాలు ఎక్కువగా ఉన్నప్పుడు డెఫినెట్గా మాస్క్ పెట్టుకుంటే చాలా మంచిది. ఎవరైతే సిమ్టమ్స్ ఉన్నారో వాళ్ళు రెస్పాన్సిబుల్ తీసుకొని వాళ్ళంతటా వాళ్ళు ఐసోలేట్ అయిపోయి మాస్క్ పెట్టుకోవటము. తర్వాత ఇట్లా క్లోజ్డ్ ఏరియాస్లో ఒక్కళ్ళకి సిమ్టమ్స్ ఉన్నా కూడా తొందరగా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి క్లోజ్డ్ ఏరియాస్లో పనిచేసేవాళ్ళు, ఏసీస్లో ఉండేవాళ్ళు, తర్వాత ఈ క్లోజ్డ్ అంటే ఇప్పుడు ఫ్లైట్లో కూర్చున్నా కానీ లేకపోతే ఇట్లా బాగా ఓవర్ క్రౌడింగ్ ఉన్న బస్సెస్లో కానివ్వండి, మెట్రోస్లో కానివ్వండి డెఫినెట్గా మాస్క్ పెట్టుకుంటే ఈ యొక్క కోవిడ్ అనే కాదు, ఈ సబ్ వేరియంట్ అనే కాదు, రెస్పిరేటరీ వైరసెస్ చాలా ఉంటాయి. ఇన్ఫ్లుయెంజా వైరస్ అని, తర్వాత ఈ దాంట్లో వేరియంట్కి సంబంధించి స్వైన్ ఫ్లూ కానివ్వండి, రెస్పిరేటరీ సిన్సియేషనల్ వైరస్, ఇట్లా రెస్పిరేటరీ వైరసెస్ చాలా ఉంటాయి. ఈ ఒక్క కోవిడే కాకుండా అదర్ రెస్పిరేటరీ వైరసెస్ నుంచి కూడా డెఫినెట్గా మనము రక్షణ పొందొచ్చు, ఈ స్ప్రెడ్ను కూడా ఆపచ్చు. సో దీనికి స్మోక్ చేసే వాళ్ళకి ఏమైనా ఎక్కువ ఎఫెక్ట్ ఇస్తుందా, తొందరగా ఎఫెక్ట్ ఇస్తుందా? డెఫినెట్గా స్మోకర్స్లో కానివ్వండి, లేకపోతే ఆల్కహాలిక్స్లో కానివ్వండి, ఈ డయాబెటిక్స్ వాళ్ళలో కానీ వీళ్ళందరికీ ఏంటంటే ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది. సో ఇమ్యూనిటీ తక్కువ ఉండటం వల్ల వీళ్ళల్లో ఆ వైరస్ కొంచెం ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉంటుంది. నార్మల్ వాళ్ళకి అది దానంతటా తక్కువ అయిపోవచ్చు. వీళ్ళల్లో కొంచెం ఇమ్యూనిటీ ఆల్రెడీ తక్కువ ఉంది కాబట్టి ఈ న్యూమోనియాస్ ఇవన్నీ ఏర్పడి హాస్పిటల్లో అడ్మిట్ కావాల్సిన పరిస్థితి, ఆక్సిజన్ సాచురేషన్స్ పడిపోవటము ఇటువంటివి ఉండే అవకాశం ఉంటాయి కాబట్టి వీళ్ళు డెఫినెట్గా మనం కేర్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో లాస్ట్ టైం కోవిడ్ వచ్చినప్పుడు ఎవరైతే డోసెస్ తీసుకున్నారో వాళ్ళకి తీసుకున్న వాళ్ళకే స్ట్రోక్స్ ఎక్కువ వస్తున్నాయనేసి విన్నాను. ఎంతవరకు నిజం అనుకోవచ్చు? అంటే ఇది వ్యాక్సిన్ని బ్లేమ్ చేయటమేనా? ఇప్పుడు మనకున్న ఒకే ఒక ప్రివెంటివ్ ఆస్పెక్ట్ వీటన్నిటిలో అంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్న కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్తో పాటు వ్యాక్సిన్ ఉంది కాబట్టి ఈ వ్యాక్సిన్ మనం 100% అందరం చాలా వరకు తీసుకున్నాం కాబట్టి మనకి థర్డ్ వేవ్ కొంచెం మైల్డ్గా పోయింది. సో దానికి ఈ సడన్ డెత్స్ అను లేకపోతే ఇది ఉంటాయని అంటే వెరీ 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 రేర్ అది అట్లా ఉండటం అనేది. ఇప్పుడు మనకి జరిగే సడన్ డెత్స్ ఇవి వ్యాక్సిన్కి పెట్టడం అనేది కరెక్ట్ కాకపోవచ్చు. సో తీసుకున్న వాళ్ళకి కూడా ఇప్పుడు ఎఫెక్ట్ ఇస్తుందా, లేదంటే తీసుకున్న వాళ్ళు కొంచెం సేఫ్ అనుకోవచ్చా? తీసుకున్న వాళ్ళ వ్యాక్సిన్ తీసుకున్నా తీసుకోకపోయినా వైరస్ సోకటం అనేది డెఫినెట్గా ఉంటుంది. వైరస్ సోకకుండా ఉండదు. కాకపోతే వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళలో యాంటీబాడీస్ ఉంటాయి కాబట్టి అది మైల్డ్ ఇల్నెస్గా ఉంటుంది, సివియరిటీ రాదు. వ్యాక్సిన్ తీసుకోని వాళ్ళల్లో సివియారిటీ ఎక్కువ ఉండొచ్చు. ఈ లంగ్స్ ఎఫెక్ట్ అయ్యి సాచురేషన్ పడిపోయి హాస్పిటల్లో ప్రమాద స్థాయిలో అడ్మిట్ అయ్యాల్సిన అవసరం ఈ తీసుకుని వాళ్ళల్లో ఉండే అవకాశం ఉంటుంది. సో తీసుకున్న వాళ్ళకి స్ప్రెడ్ అనే దాంట్లో పెద్దగా డిఫరెన్స్ ఉండకపోవచ్చు కానీ బట్ ఒక వ్యాధి వచ్చాక అది సోకాక ఈ వ్యాక్సిన్ తీసుకొని వాళ్ళల్లో యాంటీబాడీస్ ఉండవు కాబట్టి సివియర్గా ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పుడు తీసుకునే వాళ్ళకి ఏమైనా ఛాన్స్ ఉందా సార్? ఇప్పుడు తీసుకునే అవకాశం ఏమైనా కల్పించింది? తీసుకున్నా తీసుకోకపోయినా ఎవరికైనా కానీ వ్యాధి సోకుతుంది కాబట్టి ఇప్పుడు ఫస్ట్ మనం చేయాల్సింది ఈ సోషల్ డిస్టెన్స్ పాటించడము, మాస్క్ ధరించడము, హ్యాండ్స్ని నీట్గా పెట్టుకోవటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత వ్యాక్సిన్ ఉండి అవైలబుల్ ఉంటే డెఫినెట్గా తీసుకోవటం మంచిది. ఇప్పుడు మన దగ్గర కేసులు అంతగా లేవు కాబట్టి ఇప్పుడున్న దీన్ని బట్టి ఈ గవర్నమెంట్ కూడా అంటే మాస్క్ అంటే దీని గురించి అంటే వ్యాక్సినేషన్ గురించి పెద్దగా ఏమి గైడ్లైన్స్ ఇట్లా ఏమి రావట్లేదు. బట్ వ్యాక్సినేషన్ ఎప్పుడైనా తీసుకుంటే అది డెఫినెట్గా మంచిదే. కేసులు పెరిగితే డెఫినెట్గా గవర్నమెంట్ కూడా దాని సంబంధించి ఇంకా వేరే మార్గదర్శకాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఒక అలర్ట్ వచ్చింది మన గవర్నమెంట్ నుంచి, ఇప్పుడు మన దగ్గర కేసులు లేవు కానీ పక్క రాష్ట్రాల్లో పెరుగుతున్న దృష్ట్యా ఇక్కడ మనకి ఈ టెస్టింగ్ కిట్స్ కానివ్వండి, లేకపోతే మందులు కానివ్వండి, బెడ్స్ కానీ ఇవన్నీ సరిచూసుకోమని వచ్చింది. కానీ ఇప్పుడు మన దగ్గర కేసులు అయితే ఏం లేవు, భయపడే ఒక్క కేసు కూడా లేదు. ఇప్పుడు గాంధీ హాస్పిటల్లో రూమర్లు ఏదో 5 కేసెస్ ఉన్నాయి, అక్కడ సపరేట్ వార్డ్స్ ఏర్పాటు చేస్తున్నారు, అక్కడికి ఎవరిని పోనీయట్లేదు అని రూమర్స్ వస్తున్నట్టుగా వింటున్నాము. అవన్నీ ఫేక్ న్యూస్, అటువంటిది ఏం లేదు. ఇప్పుడు గాంధీ హాస్పిటల్లో ఒక్క కేసు కూడా లేదు. ఈ ఐసోలేషన్ వార్డ్స్ ఇప్పుడు మనం ఏమైతే పెట్టామో అవి మామూలుగానే మనకి ఈ పాండమిక్ వచ్చిపోయిన తర్వాత వైరస్ వీక్ అయిపోయాక ఆ వైరస్ ఎండమిక్గా ఉన్నప్పుడు అప్పుడప్పుడు కేసులు వస్తూనే ఉంటాయి. అందులో భాగంగానే మనకి వారానికి ఒక 2-3 కేసులు వచ్చాయి. వాటి కోసమని ఐసోలేషన్ వార్డ్స్ అంతే ఉంచాము. ఆ వార్డ్స్ని ఇప్పుడు ఆ వార్డ్స్లో కూడా ఒక కేసు కూడా లేదు.
అంటే పబ్లిక్ భయపడాల్సిన విషయం లేదు, కానీ ఇప్పుడు పక్క రాష్ట్రాల్లో పెరుగుతున్నాయి కాబట్టి ఇక్కడ కూడా కేసులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే డెఫినెట్గా ఉంది. అందులో భాగంగానే మాకు స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇట్లా ఈ ఇన్ఫ్లుయెంజా లైక్ ఇల్నెస్ అంటాము, అంటే కాఫ్, కోల్డ్, ఫీవర్, ఈ తుమ్ములు రావడం ఇటువంటివన్నీ ఇల్నెస్ ఉన్న వాళ్ళని టెస్టింగ్ పెంచమని, లేకపోతే సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ ఇల్నెస్ అంటే ఇదే కొంచెం తీవ్రతరంగా ఉన్న కేసుల్లో కూడా ఈ టెస్టింగ్లు చేయాలని, టెస్టులు పెంచితేనే కదా మనకు తెలిసేది కోవిడ్ ఉంది లేదు అనేది. ఇటువంటి మార్గదర్శకాలు అంటే ఇటువంటివి వచ్చినాయి, కానీ తప్ప ఇది ఒక అలర్ట్ లాగా మా వరకే కానీ పబ్లిక్ ప్యానిక్ చెందడానికి కాదు. కాకపోతే పక్క రాష్ట్రాల్లో ఉన్నది మన రాష్ట్రానికి రావడానికి ఎంత టైం పట్టకపోవచ్చు. ఈ కోవిడ్ ఏదైనా మైల్డ్ ఉన్నా కూడా కొంచెం ఈ కొన్ని రకాల గ్రూప్స్లో అంటే పెద్దవాళ్ళలో కానీ చిన్నవాళ్ళలో కానీ ప్రెగ్నెంట్ లేడీస్లో కానివ్వండి, కోమార్బిడిటీస్ ఉన్న వాళ్ళలో ఇది తీవ్రంగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి అట్లీస్ట్ ఆ రిస్క్ గ్రూప్ కొంచెం కేర్ఫుల్గా ఉండాలనేది ఒక అలర్ట్. థ్యాంక్ యూ సో మచ్. రైట్, చూసారు కదా ఏదైతే JN1 అది కూడా కోవిడ్లో ఒకటి అనేసి వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. సో మనం జాగ్రత్తగా ఉండాలి, మేము అన్ని సిద్ధం చేసుకొని మేము సిద్ధంగా ఉన్నాం, కాకపోతే మీరు హాస్పిటల్ రాకుండా మీరు సిద్ధంగా ఉండాలి అని చెప్పేసి వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. సో ఏదైతే ఆ గ్యాదరింగ్స్ లాంటివి ఇవన్నీ కొన్ని డేస్ మానుకోవాలనేసి అయితే వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు.